ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో 1 కాంబినేషన్ అంటే ఇది 1/19 లేదా 1/37 ఆర్ 1/46 కాంబినేషన్ వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఖచ్చితంగా ఎంపీసీ మాత్రమే చదవడానికి వీలుంటుందండి. ఎంపీసీ చదివినప్పుడు ఖచ్చితంగా ఇంజనీర్ అవుతాడని అయితే ఈ కాంబినేషన్స్లో చెప్పడం కష్టం. అంటే బేసికల్గా ఎంపీసీ చదువుతూ ఆఖరికి బీటెక్ కూడా పూర్తి చేసి తిరిగి ఎంబీఏలోకి టర్నింగ్ తీసుకునేటటువంటి కాంబినేషన్స్ ఇవి. కాబట్టి 1-1 కాంబినేషన్లో ఏ వ్యక్తి కూడా ఇంజనీర్ అవ్వటం సాధ్యం కాదు. అథవా అయినప్పటికీ అతను ఇంజనీరింగ్ లైన్లోనే అద్భుతాలను అయితే చేయలేడు. ఖచ్చితంగా అతను మళ్ళీ ఏ ఎంబీను మరింకేదో చూసుకుంటూ వెళ్ళిపోవటము ఆర్ బిజినెస్ లైన్లోకి ఈ ఇంజనీరింగ్ని తీసుకువెళ్ళి స్వతహాగా తనకున్నటువంటి డామినేషన్ని ఆధారం చేసుకుని పరిస్థితుల్ని గ్రాప్ చేసుకోవటమో చేస్తూ ఉంటారు. ఇది ఇంజనీరింగ్ అంటూ ఉన్నటువంటి అంశంలో ఒక వింతైన విన్యాసం అని మనం చెప్పుకోవచ్చు. ఇలాగే 2 అని డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు ఎంపీసీ తీసుకోవటం చాలా తక్కువగా జరుగుతుంది. వీళ్ళు తీసుకున్నా కూడా తిరిగి ఇంజనీర్లోకి వెళ్ళినప్పుడు మెడికల్ ఇంజనీరింగ్ కానివ్వండి లేకపోతే మరేదో ఇంజనీరింగ్ కానివ్వండి చేస్తారే తప్ప డైరెక్ట్ ఇంజనీరింగ్స్ అయినటువంటి సివిల్ కానీ కమ్యూనికేషన్స్ కానివ్వండి ఎలక్ట్రానిక్స్ కానివ్వండి రోబోటిక్స్ కానివ్వండి వేటి జోలికి కూడా 2వ తేదీ పుట్టిన వాళ్ళు వెళ్ళరు. అలాగే 3 అని తీసుకుంటే వీళ్ళు మేధావులండి. ఇంజనీరింగ్ లైన్కి వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ 3, 21, 30 లాస్ట్కి వచ్చేది 12. అంటే ఈ 12 అనేది చివరికి వస్తుందండి. ఈ 12 అనేటటువంటి వ్యక్తి ఇంజనీరింగ్ విద్యని అభ్యసించిన గవర్నమెంట్ జాబ్ని సాధించిన ఈ లైన్లో మాత్రం ఉండరు. తిరిగి మళ్ళీ వేరే దేంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కాంబినేషన్లో ఇంజనీరింగ్ చదివి అంటే ఇంజనీరింగ్లో యూనివర్సిటీ లెవెల్లో టాప్ మోస్ట్ ర్యాంక్స్ తెచ్చుకుని కూడా తిరిగి మళ్ళీ అక్కల్ట్ సైన్స్ వైపు వెళ్ళినటువంటి వాళ్ళని చాలామందిని చూశాను. చాలామంది ఇంజనీరింగ్ చేసి అస్ట్రాలజర్స్గా స్థిరపడ్డారు, న్యూమరాలజిస్టులుగా మారారు, గ్రాఫాలజీ చెప్తున్నారు, పామిస్ట్రీ చెప్తున్నారు, ఇంకా చెప్పాలంటే నాడీ జోస్యం అంటూ దానిలో కూడా వెళ్తున్నారు. అంటే ఇటువైపు అక్కల్ట్ సైన్స్ వైపు మళ్ళటం అనేది 3వ తారీఖుకి సంబంధించినటువంటి 12 సంఖ్య ఎక్కువగా తీసుకుంటూ ఉంటుందండి. ఇంకా 21 సంఖ్యకి వస్తే కనుక వీళ్ళు టాప్ మోస్ట్ లెవెల్ ఇంజనీర్స్ అని చెప్పచ్చు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ పేరు తెలియని వాళ్ళు లేరు ఇంజనీరింగ్ లైన్లో, అర్థం కాని వాళ్ళు కూడా లేరు. కానీ ఆయనకు ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేధోశక్తి చాలా అనన్యమైనటువంటి శక్తి. దీనికి వెనుకాల ఉన్నటువంటి ఒక్క కారణం 21 అనే వైబ్రేషను ఆయన ఎనాలిసిస్లో స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉందండి. 30 వీళ్ళు కాస్త సుఖంగా ఉంటారు. ఎంపీసీ తీసుకున్నామా, సివిల్ ఇంజనీరింగ్ చేసేసామా, ఏదో ఒక ప్రాజెక్టును పట్టుకుని అందులో సైట్ ఇంజనీర్గా ఉండిపోయామా, ఇంతవరకే. ఇంకా వీళ్ళు పెద్దగా ఆలోచించరు. కావాలంటే అందరూ చెక్ చేసుకోండి. 30 అనేటటువంటి నెంబర్ డేట్ ఆఫ్ బర్త్గా ఉన్న వ్యక్తి ఇంజనీర్గా ఉంటే మార్నింగ్ 9 to 5 షిఫ్ట్కి ఇష్టపడతాడు. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి రావటం జరుగుతుంది, ఫ్యామిలీకి టైం కేటాయించడం జరుగుతుంది. వేరాస్ 21లో అలా జరగదండి. వీళ్ళు మార్నింగ్ 6కి వెళ్తే నైట్ 11:30, 12 దాకా కూడా సైట్ మీద కష్టపడటం జరుగుతుంది. ఈ 12 వీళ్ళు చదివిన ఇంజనీరింగ్ అంతా వదిలేసేసి మేము ఇవాళ సెలవు తీసుకోవాలి అంటే తీసుకుంటాము, ఇది మా వృత్తి అనేటటువంటి ఫ్రీ లైన్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. 3 అనేటటువంటి ఈ వైబ్రేషన్ కలిగించే ఇన్ని పరిణామాల్లో కూడాను వీళ్ళందరికీ కామన్గా ఒకటే ఉంటుందండి. ఎవరైనా సరే చూడండి, మీ డేట్ ఆఫ్ బర్త్స్లో 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ ఉంటే మీకు ఖచ్చితంగా స్కిన్ ఎలర్జీ ఉంటుందండి. ఈవెన్ ఒక సెంట్ స్ప్రే చేస్తే చాలు మీకు స్కిన్ ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లంగ్స్కి సంబంధించినటువంటి ఇబ్బందిని కూడా ఎదుర్కొంటారు. ఈ 2 ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఖచ్చితంగా ఇంజనీరింగ్ దాంట్లో రాణించడం జరగదు. సో ఎవరైతే దీంట్లో పుడతారో 3 కానీ 12 కానీ 21 కానీ 30 వీళ్ళకి ఎవరికైతే స్కిన్ ప్రాబ్లం లేకుండా ఉంటుందో వాళ్ళే వరల్డ్లో టాప్ మోస్ట్ ఆర్కిటెక్చర్గా, కన్స్ట్రక్షన్లోనూ ప్రతి దాంట్లోనూ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎక్కడ వాడబడితే అక్కడ మనకి ఖచ్చితంగా ఒక 3 తాలూకు వైబ్రేషన్ మనిషి కనబడుతూ ఉంటాడు. ఒకసారి చెక్ చేసుకోండి. 3, 12, 21, 30 ఈ డేట్స్లో మీరు ఇలాగే ఉన్నారా, మీ ఎడ్యుకేషన్ ఇలాగే ఉందా? మరొక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ కాంబినేషన్ మనకి ఎలా వస్తుంది, 5-3లో వస్తుందండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ 5, డెస్టినీ 3. ఈ 5-3 వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు పేరుకి ఇంజనీరింగ్ చదవటం కాదండి, అది ఒక రీసెర్చ్ కోసం కష్టపడి చదువుతూ ఉంటారు. 100 మంది పిల్లలు ఉన్నప్పుడు
ఒక్క అబ్బాయికి మాత్రమే మనకి 100కి 100 ఎందుకు వస్తుంది అని అంటే దానికి ఆన్సరు 5-3 కాంబినేషన్ వాళ్ళు చెప్పగలరు. 5లో ఉన్నటువంటి నిర్ణయాత్మక శక్తి, ఆ పట్టుదల, వాళ్ళకి అది వచ్చేదాకా నిద్రపోరండి. అందుకే 5 చాలా శక్తి కలిగిస్తుంది ఇంజనీరింగ్లో. దీనికి కనుక డెస్టినీ నెంబర్ 3 తోడైతే మనం ఇవాళ చూస్తున్నటువంటి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ అద్భుతాల వెనకాల ఈ శక్తే ఉంటుంది. ప్రపంచంలో మీరు ఏ మూల ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా తీసుకోండి, 5-3 కాంబినేషన్లో ఇంజనీరింగ్ అద్భుతాలు చేయగలిగింది వీళ్ళే. అంటే కన్స్ట్రక్షన్ మాత్రమే కాదండి, దాన్ని త్రోయటంలో కూడా వాళ్ళు అంతటి శక్తిని చూపించగలరు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ మన కళ్ళ ముందు అలా పడిపోతూ ఉంటాయి, కానీ దాని వెనకాల ఉన్న ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అనాలిసిస్ ఎంత ఉంటుందండి. ఇది చేయగలిగిన వాళ్ళు కూడా 5-3 కాంబినేషన్స్. సో ఇంకా మిగిలిన మనకి 4 వీళ్ళు సబ్జెక్ట్ వైజ్ అద్భుతంగా ఉంటారండి. అంటే యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్గా, డీన్స్గా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా లెక్చర్స్ ఇస్తూ తిరిగేటటువంటి ఇంజనీరింగ్ ఎనర్జీ మీకు 4లో కనపడుతుంది. ఎక్కువ శాతం 4కి సంబంధించిన వాళ్ళు, అది 13 కావచ్చు, 22 కావచ్చు, 31 కావచ్చు, వీళ్ళు ఫారిన్లో ఉండటమే కనపడుతుంది. అంటే పుట్టిన దేశాన్ని వదిలి మరో దేశంలో వీళ్ళు నివాసం ఏర్పరచుకోవటమే కాదు, అక్కడ సంపాదించడం, తిరిగి పుట్టిన దేశాన్ని మళ్ళీ కొంచెం బలవంతంగా చేయటంలో 4 పాత్ర మనం మర్చిపోలేం. వీళ్ళు డాక్టర్స్గా ఉంటారు, ఇంజనీర్స్గా ఉంటారు, ఎవ్రీవేర్ ప్రతి దాంట్లో మీకు ఎక్కడైతే సైన్స్ అవసరం పడుతుందో అక్కడ 4 కనపడుతుంది. 7 వీళ్ళు కూడా ఉంటారండి ఇంజనీర్, కానీ అంతగా ఉండరు. ఎక్కువగా 7 అనే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్, అంటే ఇవాళ మనం వాడుతున్న ప్రతి గ్యాడ్జెట్ వెనకాల 7 అనేటటువంటి నెంబరు, ఆ నెంబర్ వెనకాల ఉన్నటువంటి వైబ్రేషన్ ఖచ్చితంగా ఉంది. మనకి తెలియని ఎన్నో విషయాలు, చిప్ చాలా చిన్నది ఉంటుంది, క్రియేట్ చేయగలిగిన వాడు 7 వైబ్రేషన్ అతనే, డిస్పైట్ ఆఫ్ డెస్టినీ వైబ్రేషన్. ఈ 7 వాళ్ళకి కనుక 1 అనేటటువంటి వైబ్రేషన్ డెస్టినీ వైబ్రేషన్గా వస్తే చాలా పనిమంతులు, చాలా శక్తివంతులు, ప్రపంచానికి కొత్త కొత్త ఆవిష్కరణల్ని 7 and 1 కలిసి చేయగలరండి. బట్ ఈ కాంబినేషన్ కొంత తక్కువగా ఉంటుంది, ఉన్నా కూడా మైనస్ లెవెల్లో ఉంటుంది. సో ఎవరి డేట్ ఆఫ్ బర్త్స్లో అయినా 7 and 1 ఉందా, మీ పొజిషన్ ఒక్కసారి మీరు గమనించుకోండి. మీరు అక్కడి నుంచి ఇంకా పైకి ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. 7-1 టాప్ మోస్ట్ ఎనర్జీకి ఇండికేషన్స్ అండి. సో 8ని మనం ఇంజనీరింగ్ లెక్కలో వేయలేము, వీళ్ళంతా ఆర్ట్స్ దానికి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి. అండ్ 9 వీళ్ళు కన్స్ట్రక్టివ్ లెవెల్లో ఇంజనీర్స్, అంటే వీళ్ళు మాట్లాడిన మాట ఇంజనీరింగ్కి సంబంధించే ఉంటుంది, చేసే ప్రతి పని దానికి సంబంధించే ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు 2 ఏళ్ల వయసులో కారుని విప్పేసి పెట్టేస్తే తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. బట్ అది టెక్నికల్గా చూసామనుకోండి, వాడిని మెకానికల్ ఇంజనీర్లో వేసేద్దామనే ఆలోచన మనకి రావాల్సి ఉంటుంది. బికాస్ అక్కడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు కాబట్టి వైబ్రేషన్ ఇండికేషన్ అది. సో ఇంజనీర్ అనేసరికి 1లో పుట్టారు మీరు ఇంజనీర్లు అవుతారని చెప్పకూడదు, 2లో పుట్టారు కాబట్టి మీకు ఇంజనీరింగ్ లేనే లేదు అని చెప్పకూడదు. ఇక్కడ మనం ఎనర్జీ లెవెల్స్ని బట్టి ఎడ్యుకేషన్ చిన్నప్పుడే మనం నిర్ధారించామనుకోండి, టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ లెవెల్లో ఉన్నటువంటి ఇంజనీర్స్ ఎక్కడో కాదు మన ఇంట్లోనే పుడతారు.